హాయ్ అండి. ఆంధ్ర స్పెషల్ కర్రీస్‌లో ఈ పాలకూర ఎగ్ కర్రీ కూడా ఒకటే అని మీకు తెలుసా? కానీ చాలా బాగుంటుందండి. 2 ఎగ్గు, ఆకుకూర కూడా ఒక్కటే కర్రీలో ఉన్నాయి కాబట్టి మనకి కావాల్సిన న్యూట్రిషన్ అయితే చాలా అందుతుంది బాడీకి. ఇప్పుడు దీన్ని ఎలా ట్రై చేయాలో చూసేద్దాం. పిల్లలు కూడా ఆకుకూర ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇలాగా కలిపి చేసి పెడితే వాళ్ళకి అసలు ఆకుకూర ఉందని తెలీదు. గప్‌చుప్‌గా తినేస్తారు. దీన్ని ఎలా ట్రై చేయాలో చెప్పేస్తాను. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆయిల్‌లో పసుపు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసి ఉడకబెట్టిన గుడ్లని ఇలా సగం వరకు కట్ చేసుకొని నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా జాగ్రత్తగా దీన్ని టర్న్ చేసుకుంటా గుడ్డు ముక్క విడిపోకుండా 2 వైపులా ఇలా వేపుకొని వీటిని అయితే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లో మనము ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో మూడిటిని కలిపి ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. మీకు కావలిస్తే ఇందులోకి ఏ కాయగూరలైనా వేసుకోవచ్చు, కానీ దీని టేస్ట్ అసలైన టేస్ట్ తెలియాలంటే గుడ్డు పాలకూర సెపరేట్గా చేసుకోవడం మంచిదండి. కావలిస్తే ములక్కాడ వేస్తారు, కొంతమంది వంకాయ వేస్తారు. మీరు ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనము పాలకూరని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొంతమంది అయితే పాలకూరని మనకి మెత్తని పేస్ట్లా చేసేసుకొని కూడా వేసుకుంటారండి. అలా కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా చాలా బాగుంటుంది. మనకి ఆకుకూర అయితే విడివిడిగా నోటికైతే ఏమీ తగలదు, ఇందులోనే మగ్గిపోతుంది కాబట్టి ఈ పాలకూరలోంచి వచ్చిన వాటర్తోనే ఇదంతా మగ్గిపోతుంది. ఇలా పాలకూర ఉడికినప్పుడే ఈ మాత్రం చింతపండు అయితే వేసుకోవాలండి. మరీ నానబెట్టింది ఏమీ కాదు, ఇది మామూలు చింతపండేనండి. పెంకు లేకుండా చింతపండుని తీసుకొని ఈ పాలకూర మగ్గుతున్నప్పుడే ఈ వాటర్లోనే వేసేస్తే మనకి ఆ వాటర్లో వచ్చేదంతా చింతపండు అనేది స్మూత్గా అవుతుంది, మనకి మెత్తబడుతుంది చింతపండు. ఆ తర్వాత దీంట్లోకి మనము తగినంత కారం వేసుకోవాలి. పసుపు అయితే ఫస్ట్ మనం పాలకూర మగ్గినప్పుడు వేసాం కాబట్టి పసుపు అవసరం లేదు. కారము, ధనియాలు, జీలకర్ర పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఒక 2 to 3 minutes ఫ్రై చేసిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి మనము మూతపెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలాగా కొంచెం బాయిలింగ్ అవుతున్నప్పుడు వాటరు ఇందులోకి రెడీ చేసుకున్న ఎగ్స్ వేసేసుకొని దీన్ని అయితే మనం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కనుక సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడే చేసుకోండి, కరెక్ట్గా కలుస్తుంది. అంతేనండి. ముద్ద పెట్టేసి దగ్గరకంట మగ్గనిచ్చి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత తీసేసి సర్వ్ చేసుకోవడమే. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం రెడీ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఈవెన్గా కర్రీగానే కాకుండా మనము ఏ సాంబారు, రసంలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయండి, చూస్తూ ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.